అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. మంత్రులు సమగ్ర సమాచారంతో సభకు రావాలని ఆదేశాలిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ గ్రేసీ, సిఎల్పీ నేత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని హాల్ నెంబర్ 1లో సిఎల్పీ సమావేశం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షం అనుసరించేటటువంటి వ్యూహాల మీద ఇందులో చర్చ చేస్తున్నారు. ప్రధానంగా అటు గత 10 ఏళ్ల వైఫల్యాలను ఎత్తి చూపుతూనే మన ఏడాది పాలనలో అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో విపులంగా ప్రజలకు వివరించే విధంగా ఇందులో నేతలు ప్రసంగించాలనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిఎల్పీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, వారితో పాటుగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ హోదాలో హాజరయ్యారు. వీరితో పాటుగానే శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ యొక్క దాదాపు 15 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగేటటువంటి ఈ సమావేశాల్లో ఏ ఒక్క చోట కూడా నేతలు కంగారు పడకుండా వారితో పాటుగానే విపులంగా సమగ్రమైనటువంటి సమాచారంతో సభలో ప్రసంగించాలనేటటువంటిది కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గడిచిన 15 నెలల్లో అనుసరించినటువంటి విధానాలు, వాటితో పాటుగానే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమగ్రంగా ఒకసారి వాటిని పరిశీలించాలి. వాటితో పాటుగానే సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించుకోవాలి. ప్రతిపక్షాలు విమర్శలు చేసే అంశానికి సంబంధించి కూడా వాటి మీద కూడా దృష్టి పెట్టాలనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. దాంతో పాటుగానే ప్రతిపక్షం ప్రధానంగా ఎండగట్టేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ప్రధానంగా అటు మేడిగడ్డ రిపేర్స్ చేయించకుండా ఇప్పటి వరకు తాస్తారం చేయడంతోనే తెలంగాణలోని లక్షలాది ఎకరాల భూమి భూగర్భ జలాలు ఎండిపోయి వాటితో పాటుగానే పంట పొలాలు భూగర్భ జలాలు తగ్గిపోయి పంట జలాలు ఎండిపోతా ఉన్నాయి అనేదాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ లేవనెత్తేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగానే అటు వరుసగా కామెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పథకాలకు సంబంధించి కేవలం దరఖాస్తులు మాత్రమే సేకరిస్తా ఉన్నారు, వాటికి పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయడం లేదనేటటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ప్రభుత్వం ఇటీవల బహుత్తరంగా చేపట్టినటువంటి రుణమాఫీ పథకం కావచ్చు, 2 లక్షల రైతు రుణమాఫీ, అలాగే అటు కౌలు రైతులకు ఆర్థిక సాయం సంబంధించి కూడా ఇటువంటి అంశాలలో పూర్తి స్థాయిలో రైతులకు ఈ ప్రభుత్వ సాయం అందలేదు అనేటటువంటిది కూడా ప్రభుత్వాన్ని ఇరుకాటన పెట్టే విధంగా ప్రతిపక్షం విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలతో సహా సభలో ప్రసంగించే ముందే అధికారులతో ఈ పథకాలకు సంబంధించి ఎంతమంది జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇప్పటి వరకు ప్రభుత్వం వెచ్చించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించినటువంటి నిధులు ఎంత, వాటితో పాటుగానే పూర్తి స్థాయిలో అటు ప్రజలకు చేరినటువంటి నిధులు, ప్రభుత్వం ఇప్పటి వరకు అటు గత ప్రభుత్వం మిగిల్చిపోయినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూ అలాగే అసలు ఎంత మేర చెల్లించామనేది కూడా ప్రధానంగా ఇందులో ఈ బడ్జెట్ సమావేశాల్లో అటు ప్రతిపక్షానికి కౌంటర్ వేసే విధంగా కూడా నేతలను సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ కుల సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ఈ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపిన అనంతరం ఈ నెల 15వ తేదీన ఈ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టే అంశం ఉంది కాబట్టి దాని మీద కూడా విపులంగా అటు
కులగణనకు సంబంధించి బీసీ నాయకులు కూలంకషంగా క్షుణ్ణంగా ఆ యొక్క వివరాలను తెలుసుకోవాలి. అవసరమైతే వాగ్దాటితో అటు ప్రతిపక్షాన్ని ఇరకాటన పెట్టే విధంగా కూడా బీసీ నాయకులు ఇందులో పార్టిసిపేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం సేకరించాలి అనేది కూడా రెడీగా ఉండాలి. ప్రతిపక్షానికి ధీటైనటువంటి కౌంటర్ ఇచ్చే విధంగా దిశానిర్దేశం చేశారు. వాటితో పాటుగానే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం దాదాపు 30 ఏళ్లకు పైబడి ఈ యొక్క పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ పోరాటానికి సంబంధించి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని అటు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెనువెంటనే కూడా గత అసెంబ్లీ సెషన్లో తీర్మానం చేయడం జరిగింది. అనంతరం కూడా షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి ఏ విధంగా వెనువెంటనే పరిష్కారం చేశామో అందుకు సంబంధించి కూడా ఈ యొక్క వర్గీకరణ బిల్లును తేబోతా ఉన్నాం. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలు సభలో ప్రసంగించే అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రిపేర్ అయి ఉండాలనేటటువంటి అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు. వాటితో పాటుగానే అటు ప్రభుత్వం కేటాయించిన గత ప్రభుత్వం అధిక నిధులు భారీ మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ తర్వాత కేటాయింపులు పెద్ద ఎత్తున చేసినప్పటికీ ఖర్చులు చేయకపోయింది. పూర్తి స్థాయిలో కేటాయించినటువంటి నిధులు ఖర్చు చేయలేకపోయింది. ప్రస్తుతం గత బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇది పూర్తి స్థాయిలో వాస్తవిక బడ్జెట్ అనేటటువంటి ఇది తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవాలకు దగ్గరగా ఉండేటటువంటి అంకెలతో ఏర్పడినటువంటి బడ్జెట్గా బట్టి విక్రమార్క చెప్పారు. అదే విధంగా ఈ యొక్క బడ్జెట్ కూడా ఉండబోతా ఉంది. అందుకు సంబంధించి వ్యవసాయ, విద్యా, ఉద్యోగ, అటు నిరుద్యోగులకు సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి అంశాలకు పెద్దపీట వేస్తూ ఆయా రంగాలకు పెద్దపీట వేస్తూనే వీటితో పాటుగానే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఇందులో 1-2 సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీల్లో 1-2 పథకాలు ఇందులో ప్రధానమైనవి ఉండబోతున్నాయి. కాబట్టి వాటి గురించి కూడా సమగ్రంగా ప్రజల్లో చర్చ జరిగే విధంగా సభలో సభ్యులు అటు అధికార పక్షానికి చెందినటువంటి శాసనసభ, శాసన మండలి సభ్యులు ప్రసంగించాలనేది కూడా వారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సిఎల్పి సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలోని కమిటీ నెంబర్ 1 హాల్లో ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా 15 రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అటు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి కౌంటర్లతో పాటు అందుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో సభకు రావాలనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ సభ్యులకు అలాగే శాసన మండలి, శాసనసభ కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గృహి, థ్యాంక్ యూ రాజు.